నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. సో, ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీలో వచ్చేసి నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయని మనం మొదటిసారి మన ఫామ్‌లో వేసుకున్నాం కదా! సో, వాటిని ఇప్పుడు హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేసిన షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేశాను. ఎంత పైకెళ్ళి నేతి బీరకాయ కాసింది అని చెప్పి. ఆ పైనుంచి నేతి బీరకాయలైతే ఈరోజు హార్వెస్ట్ చేసి పచ్చడి చేయబోతున్నాను. ఇది మొదటిసారి అండి మనం ఈ నేతి బీరకాయని రుచి చూడడం. సో, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఉప్పు వేసి ఇక్కడ చూపించినట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించినంతగా ఫ్రై అయిపోయాక వీటిని తీసి మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని సేమ్ పచ్చిమిర్చిని ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఈ ఆనియన్ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా లైట్‌గా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయల్ని కూడా వేసుకోవాలి. సో, ఈ నేతి బీరకాయల్ని వచ్చేసి మనం తొక్క తీయకుండా ఈ పచ్చడిని చేసుకోవాలి. తొక్క తీయకుండా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. అలాగే నేతి బీరకాయ చాలా మెత్తగా ఉంటుంది. సో, అందుకోసమని ఈ తొక్క తీయకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తొక్క తీయకుండా ఈ పచ్చడి చేసుకోవడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ తొక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో, ఈ నేతి బీర పైన ఉన్న తొక్కని అస్సలు తీయకూడదు. ఈ పచ్చడి చేసుకోవడానికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని వేసి దీన్ని ముందు ఫ్రై చేసుకుందాం. ఈ నేతి బీరకి మనం ఆయిల్ అయితే చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే నేతి బీరలో కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో, ఈ నేతి బీరనైతే మంచిగా ఆయిల్ తక్కువ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటూ మనం ఈ వాటర్ని మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, అస్సలు దీంట్లోకి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంతలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీరని ఇక్కడ చూపించినట్టుగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఆలోపు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఒక్కసారి చూద్దాము. ఆల్రెడీ చాలా వరకు వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయాయండి. నేతి బీరకాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సో, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చి కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం మనం ఈ నేతి బీరలో వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో, ఈ నేతి బీర పచ్చడికి మనం ఒక 2 టమాటోస్ కూడా వేసుకోవాలండి. మీడియం సైజు అయితే 2, పెద్ద సైజు టమాటో అయితే 1. మనం తీసుకున్న నేతి బీరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినప్పుడు దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకుందాము. టమాటోస్ యాడ్ చేసుకొని కాస్తంత సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయండి. కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని కంప్లీట్గా కుక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనం చేస్తున్న ఈ నేతి బీర పచ్చడికి నేనైతే 3 నేతి బీరకాయలు తీసుకున్నానండి. నేతి బీరకాయలు పెద్ద సైజులో ఉండవు, చిన్న చిన్న సైజులో గుత్తులుగా కాస్తాయి. మనకైతే అక్కడొకటి అలా కాసిందండి. మీరు షార్ట్స్లో చూసినట్టయితే హార్వెస్ట్ చేసిన వీడియో కూడా ఉంటుందండి. సో, ఇప్పుడైతే మంచిగా దీంట్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాయి. ఇలానే టమాటో వక్కలు కూడా ఉడికిపోయాయి. సో, ఇలానే కాసేపు మిక్స్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా పైన కొంచెం ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాం. ఇది చల్లారిపోయాక మనం ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అలాగే కొత్తిమీర పేస్ట్ పట్టుకున్నాం కదా అండి, దాంట్లో కొద్దిగా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఈ కారం అనేది ఈ వక్కలకి పట్టేసి మంచి టేస్ట్ ఉంటుంది. సో, కొంచెం మిక్స్ చేసుకున్నాక అది తీసి పక్కకు వేసుకొని మిగతాది కూడా మనం వేసి మొత్తం మిక్సీకి పట్టుకోవడమే అండి. మిక్సీకి పట్టుకునేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు చూసుకోండి. వీలైతే మనం రుబ్బుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మిక్సీకి వేసుకున్నానండి. మనం మిక్సీకి పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకున్నట్టయితే ఆ టేస్ట్ అలానే ఉంటుంది. లేదు మనం మిక్సీని అంత ఈజీగా హ్యాండిల్ చేయలేకపోతున్నాము అని అంటే రోట్లో వేసి రుబ్బుకుంటే కచ్చాపచ్చాగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో, ఇక్కడ నేను చూపించినట్టుగా మనం మిక్సీ పట్టుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుందండి తింటున్నప్పుడు. సో, ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే మంచి రుచిగా ఉంటుంది. అలాగే మనకి ఈ బీరకాయ అనేది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో, ఈ నేతి బీరకాయ పచ్చడిని మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి.
కారం అంతా కలిసేలా ఈ పచ్చడినంతా మిక్స్ చేసుకొని పోపు చేసుకోవడమే. సో ఇప్పుడు పోపు చేసుకోవడానికి అదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇది ఎక్కువ రోజులు అంటే ఒక వారం రోజుల పాటు నిలువ ఉంచుకోగలుగుతాం మనం. సో అందుకోసమని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వారం రోజులు కావాలి అనంటే. లేకపోతే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏవున్నా కూడా వేసుకోవచ్చండి. ఒక 2 ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయాక పోపులోకి లైట్‌గా పసుపు వేసుకుందాము. ఆల్రెడీ మనం ఉడికించే అప్పుడు వేసుకున్నాము. పోపులో వేసుకుంటే మంచి షైనింగ్ ఉంటుంది పచ్చడికి. ఈ పచ్చడినంతా ఈ ఆయిల్‌లో వేసేసుకొని ఈ పోపులో మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచితే ఆయిల్‌లో కుక్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇదండి ఈరోజు మన నేతి బీరకాయ పచ్చడి రెసిపీ. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈసారి నేతి బీర వేసేటప్పుడు మీకు సీడ్స్ చూపిస్తాను. కావాలంటే కామెంట్‌లో పింక్ చేయండి, సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని చేసి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. నేతి బీరకాయతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. సో మీరు కూడా ఈసారి ట్రై చేయండి నేతి బీరకాయతో. కూర కన్నా పచ్చడి చాలా రుచిగా